students, welcome to Bhaskars Biology. This is Aparna Cherugondi. ఈ రోజు మనము వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ 60/60 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనేది మనం డీటెయిల్ గా చూద్దాం. సో ఓవరాల్ గా మనకి ఇంటర్మీడియట్ ఫిజిక్స్ లో ఫస్ట్ ఇయర్ లో టోటల్ 14 లెసన్స్ ఉంటాయి 60 మార్క్స్ కి. సో వాడు ఎలా డివిజన్ చేశాడు అనేది నేను చిన్న ట్రయాంగిల్ మెథడ్ లో చెప్తాను. సో ట్రయాంగిల్ మనకి ఎన్ని వెర్టిసెస్ ఉంటాయి? 3 వెర్టిసెస్ ఉంటాయి. సో ఒక్కసారి 2 టేబుల్ రివైండ్ చేసుకుందాం. 2 1s are 2, 2 2s are 4, 2 4s are 8. అంటే ఇక్కడ టోటల్ మనకి ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి? 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఆబ్వియస్లీ 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ 2 మార్క్స్, సెకండ్ సెక్షన్ 4 మార్క్స్, థర్డ్ సెక్షన్ 8 మార్క్స్. ఇప్పుడు 2 మార్క్స్ ఏ లెసన్స్ నుంచి వస్తాయి, 4 మార్క్స్ ఏ లెసన్స్ నుంచి వస్తాయి, 8 మార్క్స్ ఏ లెసన్స్ నుంచి వస్తాయి. అవుట్ ఆఫ్ దీస్ 14 లెసన్స్. ఇప్పుడు మనకి టోటల్ ఉన్న లెసన్స్ ఎన్ని? 14. టోటల్ సెక్షన్స్ ఎన్ని? 3 సెక్షన్స్. అవి ఏంటి అనేది మనం చూద్దాం. సో టోటల్ గా ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు మనకి? 21 క్వశ్చన్స్ ఇస్తాడు. ఎన్ని అటెంప్ట్ చేయాలి? 18. అంటే చాయిస్ ఎన్ని? 3. సో ఏ సెక్షన్ కి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, ఏ సెక్షన్ కి చాయిస్ ఇస్తాడు, ఏ సెక్షన్ కి చాయిస్ ఇవ్వడు అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనకి మోడల్ పేపర్ 60 మార్క్స్, ఓన్లీ 3 సెక్షన్స్ ఉంటాయి, 1 2 and 3. ఫస్ట్ సెక్షన్ లో 10 క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఫస్ట్ సెక్షన్ ఎన్ని మార్క్స్? 2 మార్క్స్ సెక్షన్. ఫస్ట్ సెక్షన్ లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు? 10 క్వశ్చన్స్. సో ఇందులో చాయిస్ అనేది ఉండదు, 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో 10 2s are 20 మార్క్స్. సో రోమన్ నెంబర్స్ అంటే ఫస్ట్ నుంచి 10 వరకు. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ 4 మార్క్స్ సెక్షన్. ఇందులో 8 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 చాయిస్ అంటే 6 అటెంప్ట్ చేయాలి. 6 4s are 24. 10 కంప్లీట్ అయిపోయింది కదా, 11 to 18. నెక్స్ట్ థర్డ్ సెక్షన్. ఇందులో 8 మార్క్స్ సెక్షన్. ఇది 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 1 చాయిస్, 2 అటెంప్ట్ చేయాలి. 2 8s are 16 మార్క్స్. అంటే ఇక్కడ 18 తో స్టాప్ అయింది కదా, 19 to 21. సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి? టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి? 18 అవుట్ ఆఫ్ 21. సో ఎన్ని మార్క్స్ కి? 60 మార్క్స్ కి. సో మనం రిమైనింగ్ 3 కూడా అటెంప్ట్ చేస్తే టోటల్ 76 మార్క్స్ కి కనుక మనం అటెంప్ట్ చేస్తే, ఇన్ కేస్ మనము చాయిస్ లో రాంగ్ వచ్చిన వేరే చాయిస్ క్వశ్చన్ అనేది యాడ్ అవుతుంది. సో 60/60 రావడానికి 100%, మోర్ దెన్ 100% యాక్యురసీతో మనకి 60/60 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు 2 మార్క్స్ ఏ లెసన్స్ నుంచి వస్తాయి అంటే ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్, ఫిఫ్త్ లెసన్, 6th చదవవసరం లేదు. అందులో కూడా ఎడిషనల్ ఉంటాయి. 2 మార్క్స్ అంటే అన్ని లెసన్స్ చదవాలి. నేను ఎక్స్ట్రా క్వశ్చన్స్ నేను మీకు మళ్ళీ ఇస్తాను. డామ్ షూర్ క్వశ్చన్స్ అయితే 5th లెసన్, 7th లెసన్, 8th లెసన్, మళ్ళీ 9th అవసరం లేదు. 10 11 12 13 14 ఈ లెసన్స్ కనుక మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 2 మార్క్స్ 10 క్వశ్చన్స్ అనేవి మనం అటెంప్ట్ చేయగలం. నెక్స్ట్ వచ్చేసరికి 4 మార్క్స్. 4 మార్క్స్ లో మనం ప్రిపేర్ అవ్వాల్సిన లెసన్స్ ఏంటంటే 1 2 అవసరం లేదు, 3 4 5, మళ్ళీ 6 అవసరం లేదు, 7 8 అవసరం లేదు, 9 10 11 12 13 14 ఈ చాప్టర్స్ నుంచి మనము ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 8 కూడా మనం అటెంప్ట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి 6 7 ఒక టఫ్ ఇచ్చాడు అనుకోండి, మనకి ఇచ్చిన 8లో ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. 60 అవుట్ ఆఫ్ 60 తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఓన్లీ ఇంపార్టెన్సే కాదు, మేము ఇచ్చే అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే కంపల్సరీ మీరు 60 అవుట్ ఆఫ్ 60 తెచ్చుకోవచ్చు. ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా ఇస్తాను. నెక్స్ట్ 8 మార్క్స్కి వచ్చేసరికి ఓన్లీ 3 లెసన్స్ స్టూడెంట్స్, 6th లెసన్, 8th లెసన్, 13th లెసన్. సో ఏ లెసన్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఎస్ఐస్ అంటే డామ్ షూర్, దీనికి ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్ అనేది ఏమి ఉండదు. డామ్ షూర్ గా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాము. అవి ప్రిపేర్ అయిపోతే 2 8s are కాదు, 3 8s are 24 చాయిస్ తో సహా మీరు గ్యారంటీ అటెంప్ట్ చేయగలరు. ఈ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది లిస్ట్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఖచ్చితంగా ప్రిపేర్ అయితే మాత్రం మీరు 60 అవుట్ ఆఫ్ 60 తెచ్చుకోగలరు. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.